ప్రకాశం జిల్లా కూడా పేపర్ మిల్ అధ్యక్ష, పోరాడి పేపర్ మిల్ తీసుకొస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం తరిమేసింది అధ్యక్ష. ఇంకా ఉభయ గోదావరి పెద్ద ఎత్తున ఆక్వా రంగంలో ప్రోత్సహించాలని అడిగేశాము. ఇంకో పక్కన ఉత్తరాంధ్రకు వచ్చేగల విశాఖపట్నంలో ఏఎంటీజెడ్ అధ్యక్ష, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఏఎంటీజెడ్ తీసుకొచ్చే పెద్ద ఎత్తున ఎకో సిస్టమ్ ఏర్పడింది. ఐటీ రంగం డేటా ఆనాడు అదానితో ఒప్పందం కుదుర్చుకుని డేటా సిటీ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలు 14 నుంచి 19 వరకు మన ప్రభుత్వం చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే ఆ 5 సంవత్సరాలు డిఎస్సి 2 సార్లు నిర్వహించాం అధ్యక్ష. 18,000 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. కియా, ఫాక్స్కాన్, హెచ్సిఎల్, జోహో, కాండ్యూయెంట్, అదేవిధంగా డిక్సన్ లాంటి కంపెనీలు ఆనాడు మన ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్తాం కాదు, గతంలో ఇదే హౌస్ లో నేను ప్రతిపక్షంలో కూర్చున్నాను, కౌన్సిల్ సభ్యుడిగా కూర్చున్నాను అధ్యక్ష. గౌతమ్ రెడ్డి గారు ఈరోజు మన మధ్యలో లేరు, కానీ గౌతమ్ రెడ్డి గారు ఆనాడు చెప్పింది ఏంటంటే, ఎస్ వాళ్ళ సభ్యులు వేసిన ప్రశ్నకే ఎస్ 44,000 పరిశ్రమలు వచ్చినాయి 14 నుంచి 19 మధ్యన, 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు అని వాళ్ళ మంత్రియే స్వయంగా కౌన్సిల్ సాక్షిగా రిప్లై ఇస్తాం జరిగింది అధ్యక్ష. నేను చెప్తాను కాదు, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ రికార్డ్ అధ్యక్ష, దయచేసి ఇది గమనించాలి. అంతేకాకుండా అధ్యక్ష సంక్షేమ అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే ముందల పెన్షన్ 200 రూపాయలు అధ్యక్ష. చాలని 200 రూపాయల పెన్షన్ ఒకే సంతకంతో 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేశాం అధ్యక్ష. ఆనాడు హామీ ఇచ్చాం, చేశాం. అంతేకాకుండా మళ్ళీ ఎన్నికలు కరెక్ట్ గా 9 నెలల్లో ముందల 1000 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అంటే 5 సంవత్సరాల్లో 200 రూపాయల పెన్షన్ ఏకంగా 2000 రూపాయలు పెంచింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అన్న క్యాంటీన్లు ప్రారంభించాం, నిరుద్యోగ భృతి ఆనాడు ఇచ్చాం, పసుపు కుంకం కార్యక్రమం కింద మహిళలకి అండగా నిలబడ్డాం. ఆదరణ పథకం ద్వారా మా బీసీ సోదరులు పెద్ద ఎత్తున పనిముట్లు కూడా ఆనాడు మన ప్రభుత్వం అందజేసింది అధ్యక్ష. అంతేకాకుండా ఆక్వా రంగం ఒక్కసారి చూడండి అధ్యక్ష. ఆక్వా రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి చౌకగా కరెంటు కూడా ఇచ్చి ఏకంగా ఆక్వా రంగాన్ని నంబర్ 1 స్థానంలో నిలబెట్టింది ఆనాటి ప్రభుత్వం అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష గౌరవ స్పీకర్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. ఆయన తర్వాత నాకు అవకాశం వచ్చింది అధ్యక్ష. మీ ఇద్దరం కలిసి, అంటే అయ్యన్న పాత్రుడు గారి తర్వాత ఒక కొడుకు వయసున్న నాకు అవకాశం ఇచ్చారు. అయ్యన్న పాత్రుడు గారి ప్రోత్సాహంతో అధ్యక్ష 25,000 కిలోమీటర్లు అధ్యక్ష, 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం అధ్యక్ష. ఇంతేకాకుండా 35 లక్షల వీధి దీపాలు ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో చేశాం అధ్యక్ష. భోగాపురం భూసేకరణ కూడా ఆనాడు చేశాం అధ్యక్ష, శంకుస్థాపన చేశాం. ఇంకా విజయవాడ ఎయిర్పోర్ట్ అధ్యక్ష, ఇప్పుడు కూడా మీ ఫ్లైట్లో వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ కార్యక్రమం ఆనాడే ప్రారంభించింది అధ్యక్ష. మళ్ళీ గత 5 సంవత్సరాలు ఆగిపోయినాయి, దానికి కూడా వస్తుంది. ఇట్లా ఒక పద్ధతి ప్రకారం చేస్తూ వచ్చాం అధ్యక్ష. కానీ 2019లో ఒక్క అవకాశం అన్న మాటకి ప్రజలు పడి ఏకంగా ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది అధ్యక్ష. కంటిన్యూటీ లేకపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయిందో దయచేసి ఒకసారి గౌరవ సభ్యులు అందరూ వినాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు మీరు చూస్తే చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురాలేదు అధ్యక్ష. ప్రైవేట్ రంగంలో ఎక్కడ పెట్టుబడులు అనేది రాలేదు అధ్యక్ష. ఇంకో పక్కన గౌరవ సభ్యులు కూడా ఉన్నారు, ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్క డిఎస్సి జరగలేదండి 5 సంవత్సరాల్లో. వాళ్ళు ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తారా? ఒక్క డిఎస్సి నిర్వహించలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం వచ్చిన వెంటనే జే ట్యాక్స్ పేరుతో పీపీఏలు క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్, ఏకపక్షంగా క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది అధ్యక్ష. దానివల్లనే ఈరోజు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అధ్యక్ష. అదే ప్రైస్ గానే ఆనాడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే ఈరోజు కరెంటు ఛార్జీలు పెరిగే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష. 9 సార్లు గత ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచింది. ఆ ఒక్క పీపీఏ రద్దు వల్ల అధ్యక్ష అనేక మంది, అంటే ఇతర దేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయారు అధ్యక్ష. ప్రధానమంత్రి గారి కార్యాలయం ఇన్వాల్వ్ అయ్యి ఏకంగా పీపీఎల్ మీరు రద్దు చేసడానికి లేదు, మీరు చేయొద్దు అని చెప్పే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. ఆయన ఏకపక్షంగా చేశారు. ఇంకో పక్కన అధ్యక్ష అమర్ రాజా, ఈరోజు మనం అందరం గర్వపడాలి అమర్ రాజా బ్యాటరీ గురించి. ఎందుకు కూడా నేను చెప్తాను అధ్యక్ష, ఇట్ ఈస్ నౌ నంబర్ 1 బ్యాటరీ కంపెనీ ఇన్ ఇండియా. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరంటే అమర్ రాజా బ్యాటరీ. వాళ్ళ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు కూడా అధ్యక్ష చిత్తూరు జిల్లాలో ఉంది. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అధ్యక్ష. వీళ్ళ లేబర్ డిపార్ట్మెంట్ పంపించారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు పంపించారు, అందరిని పంపించి ఆ ఫ్యాక్టరీని మూసేదానికి ప్రయత్నించారు అధ్యక్ష. అడుగడుగుని ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. దానివల్ల అధ్యక్ష అమర్ రాజా తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళింది. ఈరోజు లిథియం అయాన్ బ్యాటరీ ఎక్స్పాన్షన్ తెలంగాణ రాష్ట్రంలో జరిగే పరిస్థితి అధ్యక్ష. ఆ ఒక్క కంపెనీ పోతాం కాదు అధ్యక్ష, ఒక మేజర్ కంపెనీ వెళ్తే మొత్తం యాన్సిలరీ యూనిట్స్ అని వెళ్ళిపోతాయి.
గతంలో చాలా మంది అడిగారు చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుందంటే చెప్పాను అమర్రాజా చూడండి, వాళ్ళు చేయగలుగుతున్నారంటే మీరు టీవీలు తయారు చేయగలుగుతారు, వాళ్ళు చేయగలుగుతున్నారంటే మీరు ఇక్కడ ఏసీలు తయారు చేయగలుగుతారు, రాండి పెట్టుబడి పెట్టండి అని ఆనాడు నేను ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిని తీసుకొచ్చా అధ్యక్ష. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో పోరాడి తీసుకొచ్చాం. అలాంటి అమర్రాజా బ్యాటరీని కూడా ఏకంగా పక్క రాష్ట్రం పంపించాం అధ్యక్ష. లూలు అధ్యక్ష, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం భూములు కేటాయించింది. ఆ ఒక్క మాల్ కానీ వచ్చుంటే 25,000 మంది పనిచేసేవారు అధ్యక్ష. చాలా పెద్ద మాల్, హోటల్ కమ్ మాల్ అది. ఒక మాల్ కన్వెన్షన్ సెంటర్, హోటల్ అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఈరోజు ఒక పెద్ద సమావేశం పెట్టుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రంలో కన్వెన్షన్ సెంటర్ లేదు మనకి. హైదరాబాద్ లో ఒక హెచ్ఐసిసి ఉంది, హైటెక్స్ ఉంది, కన్వెన్షన్ సెంటర్ లేదు. అందుకే వాళ్ళకి ఇచ్చాం అధ్యక్ష. ఇస్తే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వేగంగా క్యాన్సిల్ చేశారు. దాంతో లూలో ఏం చెప్పారు, భారతదేశం అన్ని రాష్ట్రాల్లో పెట్టుబడి పెడతాం, కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రం తప్ప అని చెప్పారు అధ్యక్ష. చూడండి పరిస్థితి. ఈరోజు లూలో మీరు మాల్స్ చూడండి అధ్యక్ష, పక్క రాష్ట్రంకి వెళ్ళి దయచేసి అందరూ చూడాలి అధ్యక్ష, దానివల్ల ఎంత నష్టపోయామని. అధ్యక్ష ఇంకోటి, నేను ఆ రోజు ఒక కంపెనీ, అంటే పేరు ఇక్కడ ప్రస్తావిస్తాం కరెక్ట్ కాదు కానీ, నేను ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ, అనేక కంపెనీలు తీసుకొచ్చాను. ఒక కంపెనీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఎంత బాధాకరం అంటే, గతంలో వైకాపా ఎంపీలుగా ఉన్నవారు పార్లమెంట్ సాక్షిగా ఆ కంపెనీ పైన ఆరోపణలు చేశారు అధ్యక్ష. ఇట్స్ ఫార్చ్యూన్ 500 కంపెనీ. ఆరోపణలు చేస్తే యుఎస్ లో ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్, FCPA దాదాపు అట్లా FCPA అని అంటారు అధ్యక్ష. వాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్తే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరిగి పాప ఆ కంపెనీ లిటరలీ చంద్రబాబు నాయుడు గారు నమ్మొచ్చిన కంపెనీ, వాళ్ళ కంపెనీలు ఇబ్బంది లేదు అక్కడ అధ్యక్ష. ఈరోజు నేను చెప్తాను, వాళ్ళ దగ్గర ఒక కప్ కాఫీ తాగలేదు అధ్యక్ష, ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు అధ్యక్ష. నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగాలు కల్పించాల లక్ష్యంతో ఆనాడు మేము దేశాలన్నీ తిరిగి కంపెనీలు తీసుకొస్తే గత 5 సంవత్సరాలు ఫ్రాంక్ ఆ కంపెనీ కూడా వెళ్ళిపోయే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష అమరావతి నచ్చపోవచ్చు, కానీ సింగపూర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి కదా అధ్యక్ష, మాట్లాడాలి కదా అధ్యక్ష. వాళ్ళు ఏకపక్షంగా 5 సంవత్సరాలు సపోర్ట్ చేశారు, ఓకే ఇష్టం లేదు, కనీసం మాట్లాడి ఈ కారణం వల్ల మేము క్యాన్సిల్ చేయాలనుకున్నాను చెప్పాను. ఏకపక్షంగా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. అంటే ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇంకా జాకీ సంస్థ మా అనంతపూర్ జిల్లాకి జాకీ తీసుకొస్తే అది కూడా పంపించేశారు అధ్యక్ష. ఇట్లా వేలాది సంస్థలు పంపించేశారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష, సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి. అభివృద్ధి చేస్తే ఆర్థికంగా రాష్ట్రం మెరుగుపడుతుంది, ట్యాక్సులు పెరుగుతాయి, తద్వారా మనం సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా చేయొచ్చు. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది, అప్పులు చేసి సంక్షేమం చేసింది అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష మీరు చూస్తే సుమారుగా 10 లక్షల కోట్ల అప్పైంది అధ్యక్ష. ప్రతి నెల ఇప్పుడు మన ప్రభుత్వం 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయలు వడ్డీలో కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. గతంలో ఇక్కడున్న సభ్యులు తెచ్చు సకాలంగా జీతాలు వచ్చేది కాదు అధ్యక్ష. 1వ తారీఖు నాడు జీతాలు వచ్చేది కాదు. ఈరోజు 1వ తారీఖు జీతాలు ఇచ్చేదానికి మేము చాలా కష్టపడాల్సి వస్తుంది అధ్యక్ష. అంత తేలిక లేదు ఆర్థిక పరిస్థితి. ఒక పక్కన పెన్షన్ ఇవ్వాలి, ఇచ్చిన హామీలు గ్యాస్ సిలిండర్ కానివ్వండి ఇవన్నీ నిలబెట్టుకుంటున్నాం. ఇంకో పక్కన సకాలంగా జీతాలు చెల్లించాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి, ఇవన్నీ చేసే బాధ్యత మనం తీసుకున్నాం అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష విధ్వంసం మనం చూసాం. అమరావతి ఉద్యమం మాట తప్పం మడమ తిప్పం అన్నవారు ఏకంగా అమరావతి వ్యతిరేకంగా మాట్లాడారు. మళ్ళీ ఆనాడు చెప్పాలి కదా అధ్యక్ష, 2014లో చెప్పాలి కదా, లేదు ఒక రాజధాని కాదు 3 రాజధానులు చెప్పింటే రైతులు మెంటలీ ఫిక్స్ అయ్యారు. కానీ ఆ రోజు మాట తప్పే అధ్యక్ష. దాదాపు 1631 రోజులు ధర్నా చేశారు రైతులు. ఈ రోజు దాడి గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కానీ అదే ఫోటోలు లేవు, కానీ ఆ రోజు పోలీస్ ఆఫీసర్ బూటు కాలుతూ మహిళలను తన్నారు అధ్యక్ష. మేము అందరూ వెళ్ళాం, ధర్నాలో పాల్గొని ఇక్కడ చాలా